సార్ మీరు మీకు ఏ టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది? మీరు ఏ టైంకి సంఘటన స్థలానికి వెళ్ళారు? మాకు ఇన్ఫర్మేషన్ అది యాక్చువల్ గా యాక్సిడెంట్ జరిగింది 5 to 6 మధ్యలో, అంటే ఎగ్జాక్ట్ గా 5:30 to 5:40 మధ్యలో జరిగిందండి యాక్సిడెంట్, అకార్డింగ్ టు లోకల్ రిపోర్ట్ ప్రకారం. మాకు ఇమీడియట్ గా అక్కడికి ఒక 10 minutes లోపలనే మన అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ అక్కడ స్పాట్ లో రీచ్ అయ్యాడు ఇన్ఫర్మేషన్ రాగానే. ఓకే. దెన్ మాకు 6 కల్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడే ఇమీడియట్ గా అందరినీ కూడా అలర్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో అక్కడ యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్ళి చూస్తే దెన్ అక్కడ యాక్సిడెంట్ విధానం ఎట్లా ఉన్నదని అంటే కనుక అక్కడ ఒక చిన్న కరువు ఉంది. ఓకే. సో హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తుంది బస్సు. తర్వాత మార్కాపురం వైపు ఒక టిప్పర్ వస్తుంది. ఈ మన చిప్స్ ఉంటాయి కదా, మన మెటల్స్ వేసుకుని ఒక టిప్పర్ వస్తుంది. ఓకే. సో ఈ కర్వ్ చేసినప్పుడు దెన్ బస్సు యాక్చువల్గా లెఫ్ట్ నుంచి కొద్దిగా రైట్ లో వచ్చింది. దెన్ అటు నుంచి అతనికి ఆ లారీ వచ్చింది, ఆ టిప్పర్ కూడా అతనికి స్ట్రైట్ రైటే కాబట్టి అతనేమో స్ట్రైట్ రైట్ లో వస్తున్నాడు. ఇతను లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళడంతోనే అక్కడ కాంటాక్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ మినిట్ లో. ఓకే. సో దాంతో ఏమైందంటే టు ఎస్కేప్ ఫ్రమ్ ది హెడ్ ఆన్ పొల్యూషన్, రెండు యాక్చువల్ గా హెడ్ ఆన్ పొల్యూషన్ అవ్వలేదు. ఓకే. సో దాన్ని అవాయిడ్ చేద్దామని చెప్పేసి లారీ అతను ఈ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్ అన్నమాట. సో స్ట్రైట్ అతను ఆ టిప్పర్ తాలూకా దీన్ని వాట్ ఇస్ దట్ ఆయిల్ ట్యాంకర్ కి స్ట్రైట్ హెడ్ ఆన్ పొల్యూషన్ అయిపోయింది. అంటే బస్సే వచ్చి డైరెక్ట్ గా దాన్ని ఆయిల్ ట్యాంకర్ ని కొట్టి, అది దట్ డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా, డీజిల్ ట్యాంక్ ని కొట్టింది. ఓకే. దాంతో అది బర్స్ట్ అయ్యి ఫ్లేమ్స్ వచ్చేసినాయి.